ఈ ఆట పేరేంటో మీకు తెలుసా? మీరెప్పుడైనా ఆడారా? దీనిని వామన గుంటలు ఆట అంటారనమాట. అటు 7 గళ్ళు, ఇటు 7 గళ్ళు ఉంటాయి. 7, 6, 5, 4, 3, 2, 1 ఇట్లా ఆపోజిట్ సైడ్స్లో పెట్టుకుంటారు గింజలు. పెట్టుకొని వాటిని ఇట్లా ఒక్కొక్క గళ్ళలో పెట్టుకుంటూ పోతారు. ఒక గడి ఖాళీ వచ్చిందంటే, అంటే మా చిన్నప్పుడు అనేవాళ్ళు అనమాట, ఇలా నాకేసి ఆ పక్కన ఉన్న గింజలు కాయిన్స్ మనం తీసేసుకుంటాం అనమాట. అలా పెట్టుకుంటూ వెళ్తారు. దీన్ని వామన గుంటలు ఆట అంటారు. ఇది ఆడితే వర్షం వస్తుందని అనుకునేవాళ్ళం అనమాట. అవి వామన గుంటలు ఆడితే వాన వస్తుందని నమ్మకం నా చిన్నప్పుడు అనమాట. సో ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదా, అందుకని గుర్తొచ్చి ఇదిగో ఇట్లా గడిగీసి ఆడటం మొదలుపెట్టాను. ఇట్లా గింజలన్నీ ఇట్లా పక్కకు జరుపుకుంటూ ఎవరి దగ్గర మొత్తం ఇట్లా మనం గింజలు తీసుకుంటాం కదా వేరే వాళ్ళ నుంచి, ఎవరికి అన్ని గింజలు వచ్చి గింజలు అయిపోతాయో వాళ్ళు ఓడిపోయినట్టు, అవి ఎక్కువ ఉన్నవాళ్ళు, అదే ఈ చింతపిక్కలు ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు గెలిచినట్టు అనమాట. అలా ఉంటుంది ఈ ఆట. ఈ ఆట ఆడితే వర్షం వస్తుందని నమ్మకం. రావాలి మరి వాళ్ళ వామన గుంటలు ఆడాను కదా. అంటే ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆడతారు. గుంటలు ఎక్కువ, గుంటలు తక్కువ అట్లా అనమాట. మేమైతే ఇలా ఆడతాము, 2 గళ్ళు గీసి ఇద్దరు కూర్చొని ఆడతాం అనమాట. చిన్నప్పుడు ఎండాకాలంలో ఈ వామన గుంటలు ఇట్లాంటివన్నీ ఆడేవాళ్ళం అనమాట. చింత గింజలు, ఈ గచ్చకాయలు అంటే ఇంట్లో కూర్చొని బయటికి వెళ్ళకుండా ఎండని వేసేసి ఇట్లా ఇండోర్ గేమ్స్ అన్నీ ఇలాంటివి ఆడేవాళ్ళం.